అందరికీ నమస్కారం. జగద్రక్షకుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవమైన శ్రీరామనవమి నాడు తెలుగు లోకిళ్లలో అందరూ చేసుకునే పానకం, వడపప్పు, చలిమిడి ప్రసాదాలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పానకం కోసం నీళ్ళు, బెల్లం, యాలకులు, మిరియాలు, తులసి ఆకులు తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1/2 లీటర్ చల్లటి నీళ్ళు, అలాగే అందులో 1/2 కప్పు బెల్లం, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 స్పూన్ యాలకుల పొడి, ఒక 5-6 తులసాకులు వేసుకొని బెల్లం కరిగేంత వరకు నీళ్ళను మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా చేసిన పానకాన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని నైవేద్యంగా సమర్పించటమే. రెండవ ప్రసాదం చలిమిడి కోసం ఒక 1/2 కప్ బియ్యం పిండి, అలాగే బెల్లం తీసుకోవాలి. ఒక బౌల్లో 1/2 కప్ బియ్యం పిండిని వేసుకొని, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు బెల్లం తరుగుని వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలాగా తయారు చేసుకోవాలి. చలిమిడి నైవేద్యం తయారైపోయినట్టే. మూడవ ప్రసాదం వడపప్పు బెల్లం కోసం ఒక 1/2 కప్ పెసరపప్పును తీసుకొని బాగా కడుక్కొని ఒక 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన పెసరపప్పుని అలాగే ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకొని నైవేద్యంగా దేవుడికి సమర్పించాలి. ఇలా చేసుకున్న పానకం, వడపప్పు, చలిమిడిని ఆ శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించడమే. మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఏమేం ప్రసాదాలు చేశారో నాకు తెలియచేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.